శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మే నెల జ్యేష్ఠమాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చెప్పుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి వారికి ఈ మాసం అంటే జూన్ నెల గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు ఎలా ఉన్నాయో అవలోకనం చేద్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి బుధులు, షష్ఠ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు. గ్రహ సంచార రీత్యా చాలా అనుకూలతలైతే మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలంగా ఉంది కదా అని ఈ మాసంలో ఎవ్వరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు. శుభ కార్యక్రమాలు నిర్వహించాలి అనుకునేటువంటి వారికి ఇది చాలా మంచి సమయం. విలాస వస్తువులను కొనుగోలు చెయ్యాలన్నా ఈ మాస ఆరంభంలో చెయ్యండి. బంధువుల నుంచి చిన్న చిన్న ఇబ్బందులైతే ఎదురవుతాయి. తొందరపాటు తగ్గించుకోండి. రుణ సహాయం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొంత ఇష్టమైనటువంటి వస్తువుల మీద చోరభయం అధికంగా ఉండవచ్చు. అపకీర్తి ఏర్పడే సూచన కూడా ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం మీకు మంచిది కాదు. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధర్మకార్యాలయందు కూడా మకర రాశి వారికి జూన్ నెల 2వ వారంలో ఆసక్తి కలుగుతుంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10 నుంచి 15వ తేదీ వరకు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 16 నుంచి 24వ తేదీ వరకు ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ అవసరమవుతుంది. శారీరక శ్రమ తప్పకపోవచ్చు. కొంత అప్పులు చేయకుండా జాగ్రత్త పడే సూచనలు అవలంబించండి. శుభకార్యములు చేసే ఆస్కారం కూడా ఉంది. ధర్మకార్యాలయందు డబ్బు విరివిగా ఖర్చు పెడతారు. పుణ్యకార్యాలు పట్టుదలతో సాధిస్తారు. ఉన్నత వర్గాల వారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి వీసాలు దొరుకుతాయి. మకర రాశి స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి తొందరగా అవుతుంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం కావాలనుకున్నటువంటి వారు రాజమాతంగ స్తోత్ర పారాయణం చేయండి. 4 సోమవారాలు శివారాధన చేయండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మీకు చాలా మంచి ఫలితాలు కలిగింపచేస్తాయి. గోక్షేత్రంలోకి వెళ్ళి గోవుల దగ్గర కొంత గడపటం, గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా మకర రాశి వారు వ్యక్తిగత జాతక సంప్రదింపులు చెయ్యాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. తప్పకుండా మాట్లాడతాను. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.